థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జిఎస్టీ అనే పేపర్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కొన్ని చార్ట్స్ అనేవి మనం యూజ్ చేయాలమ్మా. ఇవి చేస్తే మనకి ఎక్కువ మార్క్స్ పడే ఛాయిస్ ఉంటుందన్నమాట. ఏ యూనిట్లోనైనా ఏ సందర్భంలోనైనా సరే జిఎస్టీ గురించి రాసేటప్పుడు టైప్స్ ఆఫ్ జిఎస్టీ అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ, ఐజిఎస్టీ అని రాయండి. సి అంటే సెంట్రల్ గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఎస్ అంటే స్టేట్ గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అన్నమాట. తర్వాత జిఎస్టీ కింద సప్లైస్ మనం చూస్తే రెండు రకాల సప్లైస్ ఉంటాయమ్మా. ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై అనమాట. ఈ సప్లైస్ గూడ్స్ అయినా అవ్వచ్చు, సర్వీస్ అయినా అవ్వచ్చు అనమాట. తర్వాత ఇండియాలో జిఎస్టీ రేట్స్ వచ్చేసి 0% నుంచి 28% వరకు ఉన్నాయమ్మా, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ జిఎస్టీ ప్లేస్ ఆఫ్ సప్లై అంటే ఇంట్రాస్టేట్ అయినా కావచ్చు, ఇంటర్ స్టేట్ అయినా కావచ్చు అనమాట. ఇంట్రాస్టేట్ సప్లైస్కి అయితే సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. ఇంటర్ స్టేట్కి అయితే ఐజిఎస్టీ, టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, మీరు గుర్తుపెట్టుకోండి. ఏ యూనిట్లోనైనా క్వశ్చన్ రావడానికి ఛాయిస్ ఉంటుంది. దీని తర్వాత ఎనేబులింగ్ జిఎస్టీ అని అడుగుతారమ్మా. ఎనేబులింగ్ జిఎస్టీలో మీరు చక్కగా ఈ విధంగా చార్ట్ వేసి రాస్తే సరిపోద్ది అనమాట. టాలీలో మనం జిఎస్టీని హౌ టు ఎనేబుల్ అనేది ఈ చార్ట్ అనేది మనకి షో అవుతుంది. అంటే ఇలా చార్ట్స్ వేసి రాయడం వల్ల ఎక్కువ మార్క్స్ మనం స్కోర్ చేసుకోవచ్చు, ఈజీగా కూడా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. తర్వాత దీంట్లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చాలా క్లారిటీగా ఇస్తున్నానమ్మా. దీంట్లోంచి రావడానికి ఛాయిస్ ఉంది. ఇది కాకుండా మనకి బిల్ ఆఫ్ సప్లై ఒకటి, ట్యాక్స్ ఇన్వాయిస్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అమ్మా. అది కాకుండా ఇవి చూసుకోండి, నేను చాలా వీడియోస్ పెట్టాను, ప్రతి దాంట్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉందన్నమాట. ఓకేనా. దీని తర్వాత ఇంకా మీరు చూసినట్లయితే అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ జిఎస్టీ అనేది యూనిట్ 1లో రావచ్చు. ఆబ్జెక్టివ్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ జిఎస్టీ అనేది రావచ్చమ్మా. తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ జిఎస్టీ, ట్యాక్సెస్ సబ్సిడైడ్ అండ్ నాట్ సబ్సిడైడ్ అండర్ జిఎస్టీ. ఇది చూడండి, యూనిట్ 1లో ఉంటుంది ఇది. తర్వాత యూనిట్ 2లో మనకి హౌ టు రికార్డ్ రిటర్న్ ఆఫ్ ద గూడ్స్. దేర్ ఆర్ 2 types ఆఫ్ రిటర్న్స్ అనమాట. పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ అనమాట. అవి ఎలా డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ ఇష్యూ చేసి రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది, అది కూడా మీరు తెలుసుకోవాలి. హౌ టు ఎనేబుల్ జిఎస్టీ గూడ్స్, ఇది చూసుకోండి అమ్మ. యూనిట్ 2 అండ్ యూనిట్ 4 దాదాపు సిమిలర్గా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి యూనిట్ 3లో పర్చేజ్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్ అనేది మనకి ఇంపార్టెంట్ కనిపిస్తుంది. తర్వాత పర్చేజ్ సప్లైస్ టు ఎస్ఈజెడ్ అనేది లాంగ్ ఆన్సర్ ఈసారి ఎక్స్పెక్టేషన్లో ఉందమ్మా, అది చూసుకోండి. తర్వాత నెక్స్ట్ మీరు చూసినట్లయితే యూనిట్ 4లో క్యాన్సిలేషన్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇంట్రాస్టేట్ సర్వీసెస్ అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇంటర్స్టేట్ సర్వీస్ అయినా క్యాన్సిల్ కావచ్చు. ఇన్వర్డ్, అవుట్వర్డ్ అనమాట. ఈ క్యాన్సిలేషన్ బై ద సప్లయర్ అయినా క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఒక అగ్రిమెంట్ చేసుకొని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడాన్ని క్యాన్సిలేషన్ ఆఫ్ సర్వీస్ అని పిలుస్తారమ్మా. తర్వాత ఆన్ పార్ట్ ఆఫ్ బయ్యర్ అండ్ సెల్లర్ అనమాట. ఇంట్రాస్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ అంటే జిఎస్టీ రిటర్న్ చేయాల్సి ఉంటుంది అనమాట, అది కూడా చూసుకోవాలమ్మా. యూనిట్ 5లో ఏం చదవాలనేది పెద్ద క్వశ్చన్ అయిపోద్దమ్మా మీకు. సో సప్లై ఆఫ్ మల్టిపుల్ సర్వీసెస్ బై ఇష్యూయింగ్ ఏ సింగిల్ ఇన్వాయిస్ అని ఉందమ్మా, అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఈసారి. అది కాకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. ఒక్కొక్కసారి వస్తే 3-4 times వచ్చేస్తుంది పేపర్లో క్వశ్చన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, లేకపోతే అసలు మొత్తం అవాయిడ్ చేస్తున్నారు. చూడండి అమ్మా, రికార్డింగ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ విత్ పార్షియల్ పేమెంట్ అనేది ఈసారి రావడానికి మెండుగా ఛాయిస్ ఉందమ్మా. జిఎస్టీ రిటర్న్స్ GSTR1, GSTR2 ఇలా ఉన్నాయి చూడండి అమ్మా, అది నేర్చుకోండి. సో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట. తర్వాత ఈ ప్రాబ్లం ఒకటి రావడానికి ఛాయిస్ ఉందమ్మా. దీంట్లో మీరు ఏం చేయాలంటే ట్యాక్స్ లయబిలిటీ కనుక్కోవాలి. ఇన్పుట్ ట్యాక్స్ అంటే మనం ఏదైతే రా మెటీరియల్ కొనేటప్పుడు ట్యాక్స్ పే చేస్తామో దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ అంటాం. ఏదైతే అమ్మినప్పుడు మనం జిఎస్టీ కలెక్ట్ చేస్తామో దాన్ని అవుట్పుట్ ట్యాక్స్ అంటాం అనమాట. ఈ డిఫరెన్స్నే మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మెకానిజం అని పిలుస్తారు. సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయమ్మా, నేర్చుకోండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. నేను చెప్పినటువంటి టేబుల్స్ ఉన్నాయి చూడండి అమ్మా. గూడ్స్ అనేవి 4 రకాలు ఉంటాయి: ట్యాక్సిబుల్, ఎగ్జెంప్టెడ్, జీరో రేటెడ్ అండ్ నిల్ రేటెడ్ అనమాట. ఓకే. ఎనీ సప్లైస్ టు ఎస్ఈజెడ్ అండ్ అదర్ ఎకనామిక్ జోన్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ జీరో రేటెడ్ సప్లైస్ అనమాట. అంటే ఏ గూడ్స్ పైన అయితే జీరో రేట్ అనేది ఉందో ఫుడ్ ఐటమ్స్ వాటి నిల్ రేటెడ్ అంటారు. ఎగ్జాంప్టెడ్ అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవి ఎగ్జాంప్టెడ్ అనమాట. అదర్ దాన్ దట్ అన్నీ కూడా మనకి ట్యాక్సిబుల్ అవుతాయి అనమాట. యూనిట్ 2 అండ్ యూనిట్ 4 ఈరోజు చదివేసుకోండి అమ్మా. రేపు యూనిట్ 1 మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఒక ప్లాన్ చేసుకోండి, ఒక ప్లాన్ ప్రకారం చదవాలి జిఎస్టీ. ఏదో చదువుతున్నాం అన్నట్టు కాకూడదు.
జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట. ఇండియాలో ఈ జిఎస్టీ అనేది 2017 నుంచి అమల్లోకి వచ్చిందమ్మా. 1 జూలై 2017 అనమాట. దీనికంటే బిఫోర్ ఏంటంటే ట్యాక్స్ క్యాస్కేడింగ్ అనేది ఉండేది. అంటే ట్యాక్స్ అండ్ ట్యాక్స్ ఉండేది అనమాట. మల్టిపుల్ ట్యాక్సెస్ అనేవి ఉండేవి. ఈ ట్యాక్సెస్ని తీసివేయడం కోసం మనం జిఎస్టీ, వన్ నేషన్ అండ్ వన్ ట్యాక్స్ అని పిలుస్తారమ్మా. ఈ జిఎస్టీలో మనకి ఇందాక నేను చూపించినటువంటి చార్ట్ ఒకటి మీకు చూపించానమ్మా. దాంట్లో టైప్స్ ఆఫ్ జిఎస్టీ మీరు చూసినట్లయితే సిజిఎస్టీ, సెంట్రల్ గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఈ రెండు కలిసే ఉంటాయన్నమాట. దీని మీద సపరేట్గా క్వశ్చన్ అడిగినా మీరేమీ కన్ఫ్యూజ్ కావద్దు. ఫీచర్స్ ఆఫ్ జిఎస్టీ అని చూసారు, అదే రాయాలి దీనికి. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట. ఇది చూసుకోండమ్మా. తర్వాత నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, చాలా క్లాసెస్ చేశాను, ప్రీవియస్ పేపర్స్ పెట్టాను. విత్ ఆల్ బెస్ట్ విషెస్ అమ్మ. కన్ఫ్యూజ్ అయితే కాకండి ప్లీజ్. దయచేసి ఇవి చూసుకోండి. షార్ట్ ఆన్సరే మనకి స్కోర్ అవుతుంది అనమాట. ఓకే, ఐ మీన్ ఎగ్జామ్ డ్యూటీ అమ్మ. విత్ ఆల్ బెస్ట్ విషెస్. డు గాడ్ బ్లెస్ యూ ఆల్.